హలో అండి. నమస్తే. నేను మీ సాయిముప్పిడి. మేము పత్తి గింజలు పెట్టి వాటికి 4 days అవుతుందండి. పెట్టాక ఒక్క లైట్గా మన తల కూడా సరిగ్గా తడవదు అట్లాంటి వర్షం పడిందండి. చూడండి, ఎక్కడో ఒక్కటి అలా మొలకెత్తుతున్నాయండి ఇప్పుడే పత్తి విత్తనాలు. మ్యాక్సిమం అసలు ఎక్కడనో ఒకటి చూడండి, ఇక్కడొకటి, ఇక్కడొకటి, చాలా తక్కువ సంఖ్యలో విత్తనాలు అనేటివి మొలకలు బయటికి కనబడుతున్నాయండి. వర్షం అయితే ఇంతవరకు పూర్తిగా అసలు ఇప్పటి వరకు సరైన వర్షం అనేది లేదు. కనీసం ఒక మనిషి బయట నిల్చుంటే ఆ మనిషి తడిసే అంత వర్షం కూడా ఇప్పటి వరకు అయితే కురవలేదండి. పెట్టిన కాడ నుంచి ఎక్కడ పోయింది గింజ. పత్తి గింజలు పెట్టిన రైతుల పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉందండి. చూడండి, ఎక్కడనో ఒకటి. ఇలా అయితే 4-5 సార్లు పోగుంటలు పెట్టినా కూడా గింజలు కనీసం ఎకరానికి ఇంకో ప్యాకెట్ అదనంగానే పోగుంటలకే సరిపోయేటట్టున్నది. ఈ పొజిషన్ చూస్తే చాలా దారుణంగా ఉన్నదండి. ఒక్క వర్షం పడితే మాత్రం అన్ని గింజలన్నీ ఒకటేసారి బయటపడతాయండి. అలా ఉన్నది ఇప్పుడు పరిస్థితి. చూడండి, కొద్దిగా సఫిషియంట్ పదన అనేది, మాయిశ్చర్ అనేది కొద్దిగా సరిపోతే అటువంటి మొక్కలన్నిటివి బయటకు వెళ్తున్నాయండి. పూర్తిగా పుషి అనేది అంటే పొడిబారిన, అంటే ఆ పొడిబారిన భూమి మీద ఉన్న గింజ అనేది మట్టిలో పడ్డదానికి మొలక అనేది రాకుండా అలానే ఉండిపోయింది. కొద్దిగా పదంలో పడ్డది మాత్రం ఇలా బయటికి వస్తున్నాయి మొలకెత్తి గింజలు. వర్షం అనేది రోజు మబ్బు వేస్తుంది కానీ వర్షం అనేది వస్తలేదండి, కురుస్తలేదు. ఇప్పుడు ఇట్లా ఒక 100%లో ఒక 30-40% మొలకెత్తి మిగతాయి మొలకెత్తకుండా పోయినా అటువంటి రైతులు పూర్తిగా చెడగొట్టి మళ్ళీ ఫ్రెష్గా పెట్టుకుందా అని ఆలోచన చేయొచ్చు. అందులో తప్పులేదు, కానీ ఇంకింత కాస్ట్ ఎక్కువైపోతుంది అని నేను అనుకుంటున్నానండి. ఇప్పుడు కూలీల ఖర్చు మరియు దున్నడం, పత్తి గింజలు ఒక ప్యాకెట్కు 850 అట్లా అవుతుంది. మళ్ళీ ఖర్చు పెరిగిపోతుంది కానీ మనకేమీ లాభం ఉండదని నా ఆలోచన. ఒక కూలీలతోనే మాట్లాడుకొని కూలీలకు ఖర్చు అవుతుంది కావచ్చు, పోగుంటలు అనేటివి పెట్టించుకుంటే సరిపోతుంది. గడ్డి సమస్య అంటే ఇప్పుడు పెట్టినాక రైతులు పిండి మితిలిను పైన స్ప్రే చేస్తున్నారు. ఇలా పొడి బారిన భూమి మీద స్ప్రే చేస్తే ఎటువంటి ప్రయోజనం ఉండదు. కొద్దిగా భూమిలో పదను ఉండేప్పుడు స్ప్రే చేసుకుంటే మనకు మొలక అనేది, గడ్డి అనేది ఆ గింజ అనేది మొలకెత్తకుండా అంటే ఆగిపోతుంది. ఇలా పొడి దుక్కి మీద పిండి మిత్రుల్ని స్ప్రే చేసుకుంటే ఎటువంటి ఉపయోగం ఉండదని నేను అనుకుంటున్నానండి. ఈ తుంగజాతికి అయితే మనం పిండి మిత్రులను కొట్టినా ఒకటే, అసలు కొడితే వేస్ట్. ఎందుకంటే అది మనకు అదేంటి గడ్డలన్నిటి లోపల ఉండిపోతాయి కాబట్టి అది కొట్టిన వేస్టే. ఇంత ఖర్చు అనేది అదనంగా అయిపోతుంది. ఇంకా కొట్టకుండా ఉన్నదే ఉత్తమం. చూడండి, ఎక్కడనో ఒకటి. ఉంటానండి.